హాయ్ అండి అందరికీ. పులివెందుల లయోలా కాలేజీకి వెళ్ళే దారిలో వీజే ఫంక్షన్ హాల్ అని ఉంది. అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారంటే వెళ్ళాము మేము. అక్కడ మన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, బట్టలు అన్నీ ఉన్నాయండి. చూద్దామని వెళ్ళాము ఒకసారి. చిన్నపిల్లల గౌన్లు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి ఈ వారం నుంచి ఆ వారం వరకు ఉన్నాయండి. అబ్బాయిలు అయితే ఆ వారం ఉన్నాయండి, అటు సైడ్కి ఉన్నాయి. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ పాపకు కూడా 2 గౌన్లు తీసుకున్నామండి. బాగున్నాయి. 220, 230 ఆ రేట్లలో ఉన్నాయి, కానీ బాగున్నాయి గౌన్లు. ఆ గౌన్లను చూస్తుంటే నాకు కూడా తీసుకోవాలనిపించింది, కానీ నాకు చిన్నపిల్లలు ఎవరు లేరు కదా, అందుకోసం తీసుకోలేదు. ఈ ఆరెంజ్ బ్లాక్ కలర్ డ్రెస్ బాగా నచ్చింది నాకు. ఈ వైట్ కలర్ కూడా. ఈ బ్రౌన్ కలర్ది క్లాత్ బాగుందండి, డిఫరెంట్గా ఉంది క్లాత్. ఈ గౌన్ పట్టు లంగా ఉంది, బాగుంది ఇది కూడా. ఇక్కడైతే మగవాళ్ళ చొక్కాలు ఉన్నాయి చూడండి, చొక్కాలు ప్యాంట్లు అంతవరకే ఉన్నాయి. మగవాళ్ళ చొక్కాల గురించి నాకేం పెద్దగా తెలియదు కాబట్టి పెద్ద పట్టించుకోలేదు, ఎక్కువ వీడియోలు కూడా తెలియదు. ఉదయం పొలానికి పోయి వచ్చి మధ్యాహ్నం వచ్చినాము ఇక్కడికి. మా ఆయన వస్తూ తీసుకొచ్చాడు, మీరు వస్తారా రండి అని. సరే అని చెప్పేసి మేము ఎటు ఖాళీనే కదా అని వచ్చాము. నాకు ఈ చొక్కాల గురించి ఏం తెలియదండి, అందుకే పెద్దగా వర్ణించలేదు నేను, ఊరికే చూపిస్తున్నాను అంతే, ఏదో మాట్లాడుకుంటా. తర్వాత మేము చీరలు చూసామండి, మెత్తని చీరలు. ఇక్కడ నాకు చీర బాగా నచ్చింది, తీసుకుందామని పైన పెట్టాను, కానీ ఈలోపే ఎవరో తీసుకెళ్ళిపోయారు. చాలా బాగా నచ్చిందండి ఆ చీర. మా పాపకి గౌన్ కుట్టిద్దాంలే అనుకున్నాను. ఇక్కడ కనపడుతుంది కదా, ఈ చీర అండి ఆ చీర. ఇది చాలా బాగుంది కదా, కలరు పువ్వులు అందు బాగా వచ్చినాయి కదా. ఇవి అబ్బాయిల ప్యాంట్లు అండి. తర్వాత కొన్ని ఎక్కువ కాస్ట్ చీరలు అనుకుంటా ఇవి. నేను కాస్ట్ అడగలేదు, ఎందుకంటే నేను తీసుకోలేదు కదా అని చెప్పేసి ఏం కాస్ట్ అడగలేదు, కానీ ఇవంత నచ్చలేదు నాకు. మెత్తని చీరలు అయితే బాగున్నాయి, 250 అంట. బాగున్నాయి ఆ చీరలు అయితే, ఆ రేటుకు తగినట్లు ఉన్నాయి. ఈ వైట్ చీరలు బాగున్నాయి కదా, పింక్, గ్రీన్, ఆరెంజ్ కలర్ వచ్చి ఇవి బాగా నచ్చాయి నాకు. అమ్మాయిల కుర్తీస్, క్రాప్ టాప్లు ఉన్నాయి. అవి క్వాలిటీ అంత బాగాలేవు అనుకుంటా, నేనైతే తీసుకోలేదు. మా పాప ప్యాంట్ల కోసం చూసాము మేము అక్కడ, లెగ్గిన్ల కోసం. కానీ అక్కడ లెగ్గిన్లు కూడా అంత బాగా అనిపించలేదు. ఇంటి సామాగ్రి వరకు అయితే బాగున్నాయి అక్కడ. కాస్ట్ తక్కువ అంటే క్వాలిటీ కూడా తక్కువనే ఉంటుంది, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే కొంచెం క్వాలిటీ తక్కువనే ఉందండి ఇవి. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 ప్యాంట్లు మాత్రం బాగా కనిపించి తీశాను వీడియో. గడప ముందు వేసుకునే కార్పెట్లు కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి చూడండి, బాగున్నాయి ఇవి కూడా. తర్వాత ఇంట్లోకి అవసరమైన వంట పాత్రలు, ఇంకా ఇనుప పాత్రలు అవన్నీ ఉన్నాయి. ఇవి డైనింగ్ టేబుల్ కవర్స్ అండి. ఇక్కడ నాకు ఒక డైనింగ్ టేబుల్ కవర్ నచ్చి తీసుకుందాం అనుకున్నా, కానీ ఏమో ఎందుకో తీసుకోకుండానే వచ్చేసాను ఆ రోజు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది. ఇక్కడ దేవుని పటాలు కూడా ఉన్నాయండి, బాగున్నాయి. ఈ 2 బాగా నచ్చి తీశాను. ఇక్కడ కత్తులు, కటార్లతో పాటు పింగాణి పాత్రలు కూడా ఉన్నాయి. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా వైట్వి గిన్నెలు, అవి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునేటివి. చూశాను బాగున్నాయి కదా అని, లైట్ వెయిట్గా ఉన్నాయి, ఎత్తి చూస్తున్నారు కదా. ఈ జాడీలు ఉన్నాయి కదా, ఇవి చాలా బాగా నచ్చాయి నాకు. కలర్లు ఉన్నాయి, బాగా నచ్చాయండి. కానీ నా చేతిలో మాత్రం ఎక్కువ రోజులు బతకమని నేను తీసుకోలేదు. ఇక్కడ స్టీల్ పరాతాలు, తట్టలు, ప్లేట్లు, గోళాలు ఒకటేంటి చాలానే ఉన్నాయండి. ఇక్కడ టెడ్డీ బేర్లు మాత్రం చాలా అందంగా ఉన్నాయి. ఎంత బాగున్నాయో చూడు, కలర్ఫుల్గా, ముద్దుగా, బుజ్జిగా చాలా అందంగా ఉన్నాయి కదా. ఇక్కడ చేతిలో పట్టుకున్నాను కదా నేను, ఇది తీసుకోవాలనుకున్నాను, తీసుకోలేదు లాస్ట్ మినిట్లో. ఇక్కడ ఆడవాళ్ళవి, మగవాళ్ళవి చెప్పులు కూడా ఉన్నాయండి. ఆడవాళ్ళ చెప్పులు నేను కొన్ని షాంపులు చూపిస్తాను చూడండి, ఇక్కడ తీసాను వీడియో. ఇవి ఈ చెప్పులు బాగున్నాయి కదా. అలాగే ఇక్కడ చిన్నపిల్లల కంటే ఒక 10-12 ఏళ్ళ పిల్లలకి కూడా బాగున్నాయి, మరీ చిన్నపిల్లలకి అయితే లేవు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ బాక్సులు తీసుకోవాలనుకున్నాను నేను, తీసుకోలేదు. కానీ అవి కూడా ఇక్కడ ఆరెంజ్ వైట్ బ్యాగ్ ఉంది కదా, తీసుకున్నాను కానీ జిప్పు ఫెయిల్ అయిందని వెనక్కి ఇచ్చేసి వచ్చాను. ఇక్కడ అమ్మాయిలవి ఈ క్రాక్స్ బాగున్నాయి కదా, ఈ చెప్పులు వేసుకొని చూపిస్తున్నాను చూడండి నేను. షాపింగ్ అంటే ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో కదా, షాపింగ్లో పడితే అసలు టైమే తెలీదు. మేము ఇక్కడే 3 గంటలు టైం వేస్ట్ చేసాము.
ఈ వీడియోస్ తీసుకొని కొన్ని కొన్ని చూసుకుంటూ ఉండేసరికి ఐటమ్స్ సరిపోయింది. ఇక్కడవన్నీ మగపిల్లలవి చొక్కాలు. ఇక్కడ ఒక ఉండి కనిపిస్తుంది కదా, అది 200, 500 అని నెంబర్స్ ఉండేది. ఇది తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదు. అది అతుక్కోలేదండి బాక్స్ సరిగా, అందుకే తీసుకోలేదు. ఆకలేస్తుంటే బయటికెళ్ళిన తర్వాత వెజ్ పఫ్ తిన్నాము. ఇక్కడ నేను డస్ట్‌బిన్‌లు తీసుకున్నానండి, చిన్నవి 2. అవి అక్కడ వెజ్ పఫ్ తినేసి అక్కడే మర్చిపోయి వెళ్ళేసాము. గుర్తే లేదు. ఇంటికెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది. అక్కడి నుంచి ముంబై బజార్ అని ఉంది వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా, అక్కడికెళ్ళాము. మా చిన్న పాపకి నైట్ ప్యాంట్ తీసుకోవాలని వీడియో తీసుకున్నాం. అట్లా కొన్ని కుర్తీస్ అంత బాగాలేవు కానీ ఇక్కడ కూడా చిన్నపిల్లల గౌన్లు నైట్ ప్యాంట్లందు బాగున్నాయి, నైట్ డ్రెస్లందు. మా చిన్న పాపకి నైట్ ప్యాంట్లు చినిగిపోయాయండి. అందుకోసమని మా వాడి నిక్కర్లు వేసుకుంటుంది అది. వాడేమో తిట్టి పెడుతున్నాడు, నిక్కర్లు నా వేసుకోవద్దు అని, చెప్తే వినవా అని. అందుకే 4 నైట్ ప్యాంట్లు తీసుకుందామని వచ్చాము. తీసుకున్నాము. క్వాలిటీ బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చాయి. కాస్ట్ మాత్రం 250 అంట. అయినా పర్లేదు, క్వాలిటీ బాగుంది కదా అని చెప్పేసి 4 తీసుకున్నాను. ఒకటి మా పెద్ద పాపకి, 3 చిన్న పాపకి. ఇంకా తీసుకునే వాళ్ళమేమో కానీ అంతలోపే మా ఆయన వచ్చేసాడు, ఇంటికి వెళ్దాం రండి అని. ఇంకా బయలుదేరాము ఇంటికి. వచ్చేటప్పుడు దారిలో కేక్ షాప్ దగ్గర ఆగి కేక్ తీసుకొని వచ్చాము. పిల్లలు అడిగారండి కేక్ తీసుకురండి అని. ఇదిగో ఇక్కడ కనపడుతున్నాడు కదా, ఏంది ఆ షాపు. తీసుకొని వచ్చేసాము. వచ్చేసేటప్పుడు ఇది మా పెద్ద పాపకు తీసుకునే ప్యాంట్ అండి. ఇది బాగుంది, నాకు కూడా నచ్చింది. కాకపోతే కొంచెం పల్చగా ఉంది. ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇవి చిన్న పాపకు తీసుకోండి ప్యాంట్లు. ఇవి బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి, అండ్ డిజైన్ కూడా బాగున్నాయి. ఎందుకో నాకు బాగా నచ్చాయి ఇవి. ఎక్కడ చూడలేదు నేను ఇది ఇంతవరకు, అందుకు తీసుకున్నాను. కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది, అయినా పర్లేదులేండి, బాగున్నాయి. ఈరోజు 31st కదా, అందుకని నైట్కి చికెన్ బిర్యానీ చేశానండి నేను. మా ఫ్రెండ్ని కూడా పిలిచాను. అది వస్తూ చికెన్ పకోడా, స్ప్రైట్ తీసుకొని వచ్చింది. వీటన్నిటితో మేము ఎంజాయ్ చేసాము ఈరోజు చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ 2 చాలా టేస్టీగా వచ్చాయండి. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగిందండి. మా పెద్ద పాప నీళ్లు కిందలకు పోసింది. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా వెంటనే నీళ్ళలో వేసింది. ఇద్దరు ఒకటేసారి మాట్లాడుకొని కింద వేసేసారు ఆ గ్లాసులని. నేను నవ్వుతున్నాను, అందరం నవ్వుకున్నాం ఇక్కడ కొద్దిసేపు. ఇక్కడ తినేసిన తర్వాత స్ప్రైట్ గ్లాసులు తీసుకొని మేము మిద్దిపైకి వెళ్ళాము. అక్కడ చాప వేసుకొని కూర్చొని అందరం గ్లాసుల్లో వేసుకుంటున్నాము. మా ఫ్రెండ్ ఏమంటుందంటే, వాళ్ళు నీళ్లు కింద వేశారు కదా అని నువ్వు స్ప్రైట్ కింద వేసేవే బాబు అంటుంది. అందరికీ గ్లాసుల్లో వేసిన తర్వాత అందరం ఒకటేసారి గ్లాసులు తీసుకుందాము అని చెప్తున్నాను నేను మాట్లాడుకుంటా. ఇది నాకు కావాలంటున్నాడు మా వాడు. అందరం ఒకటేసారి తీసుకున్నాం చూడండి, ఇదిగో ఇలాగా. తాగేసినాక మేము చీటీలాట ఆడాము, అంతరాక్షరి ఆడాము. తర్వాత డ్యాన్సులు వేశారు పిల్లలు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి, చాలా హ్యాపీగా గడిచిపోయింది. అప్పుడప్పుడు కాస్త రిలాక్సేషన్ కోసం ఇట్లా చేయడంలో తప్పలేదు కదా. వాళ్ళేమో ఆడుకుంటుంటే నేనేమో ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. మా చిన్న కూతురు చూడు ఎలా డ్యాన్స్ వేస్తుందో, ఆగాగంటుంది చూడండి. మొన్ననే డ్యాన్స్ క్లాస్కి వదిలామండి దాన్ని, కానీ అక్కడ సరిగా నేర్పించడం లేదని చెప్పేసి మానేద్దాం అనుకుంటున్నాను. మా పెద్ద పాప ఏమో ఆమె ఫ్రెండుని, నేనేమో నా ఫ్రెండును పిలుచుకున్నాము 31స్ట్కి ఎంజాయ్ చేయడానికి. నా ఫ్రెండ్ ఏమో ఊర్లోనే ఉంటుంది, దాని ఫ్రెండ్ది వేరే ఊరు. ఆ పాప మా ఆయన ఫ్రెండ్ కూతురు కూడా, మా పాప ఫ్రెండ్ కూడా, ఇద్దరు ఫ్రెండ్స్ అయినారు వాళ్ళిద్దరు స్కూల్లో. ఈ పాప చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందో. ఈ పాపే మా పాప ఫ్రెండు. ఈ పాపకి స్కూల్లో నేర్పించారనమాట డ్యాన్స్ వేయడం, అందుకే బాగా వేస్తుంది. పాప చాలా సైలెంట్ అండి, ఎక్కువ మాట్లాడదు, కానీ చాలా మంచి అమ్మాయి, క్యూట్గా ఉంటుంది. నాకైతే భలే నచ్చుతుంది ఈ పిల్ల. అలా కొద్దిసేపు ఎంజాయ్ చేసి కేక్ కట్ చేసామండి 12 గంటలు అయిన తర్వాత. మేమైతే 31స్ట్కి ఎప్పుడు కేక్ కట్ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే మా పిల్లలు అడిగారని చెప్పేసి తెచ్చి కట్ చేశాను తప్ప నేనైతే ఎప్పుడు కట్ చేయలేదు ఇంతవరకు. పిల్లలు అడిగే వాటిలో అన్ని కోరికలు తీర్చలేకపోయినా కొన్ని అయినా మనం చేయగలిగినవి, చేయాల్సినవి మాత్రం కొన్ని చేయాలండి. పాపం వాళ్ళు మనల్ని తప్ప ఎవరిని అడుగుతారు. వాళ్ళు చిన్నప్పుడు ఇవేవి తెలియవు కాబట్టి అడిగేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు కొన్ని అడుగుతున్నారు. నేను కూడా కొన్ని ఓకే అంట, కొన్ని వద్దని చెప్తా.
అలా కేక్ కట్ చేసుకొని తిని ఈ 31st నైట్‌ని ఇలా ఎంజాయ్ చేశామండి. ఇలా ఎండ్ చేశాము. ఓకే అండి. బాయ్.